అది సెప్టెంబర్ 23, 1996. ఆ రోజు అనురాధ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల్ని నిద్రపుచ్చుతున్నారు. ఇంతలోనే ఆమెకు ఒక ఫోన్ వచ్చింది. ఆమెకు ఫోన్ చేసింది ఎవరో కాదు, సిల్క్ స్మిత గారు. అనురాధ గారితో సిల్క్ స్మిత గారు మాట్లాడుతూ, అను ఏం చేస్తున్నావు, ఒకసారి ఇప్పుడు మా ఇంటికి వస్తావా అని అడిగారు. అప్పుడు అనురాధ గారు, నా భర్త సతీష్ బెంగళూరు నుండి వస్తున్నారు, ఆయన కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఇంట్లో నేను మరియు పిల్లలు మాత్రమే ఉన్నాము. సో రేపు పొద్దున్నే మీ ఇంటికి వస్తాను, ఓకేనా అని అనురాధ గారు అన్నారు. ఇక అప్పుడు సిల్క్ స్మిత గారు, అయితే ఇప్పుడు మా ఇంటికి రావడం కుదరదా అని చాలా దీనంగా చాలా డల్ గా అన్నారు. అప్పుడే అనురాధ గారికి అర్థమైంది సిల్క్ స్మిత గారు ఏదో బాధలో ఉన్నారు అని. అప్పుడు అనురాధ గారు, ఏమైంది స్మిత, ఏదైనా ప్రాబ్లమా, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, ఇప్పుడే వస్తాను అని అన్నారు. ఇక అప్పుడు సిల్క్ స్మిత గారు, ఏం పర్వాలేదు, ఇప్పుడు నువ్వు వస్తే పిల్లలు ఒంటరిగా ఉంటారు, సో రేపు పొద్దున్నే పిల్లల్ని స్కూల్ కు పంపిన తర్వాత నువ్వు మర్చిపోకుండా మా ఇంటికి రా అని చెప్పి ఫోన్ కట్ చేశారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అనురాధ గారు తన పిల్లల్ని స్కూల్ కి పంపించడానికి రెడీ చేసి ఆవిడ కూడా రెడీ అవుతున్నారు సిల్క్ స్మిత గారిని చూడడానికి వెళ్దాము అని. సో అప్పుడే అనురాధ గారి భర్త అయిన సతీష్ గారు ఆమె ముందుకు వచ్చి, టీవీలో ఒక న్యూస్ వస్తుంది చూసావా అని అడిగారు. అయితే ఆ టీవీలో వస్తున్న ఫ్లాష్ న్యూస్ ఏంటో తెలుసా, సిల్క్ స్మిత గారు చేసుకొని చనిపోయారు అని. అది విన్న అనురాధ గారు షాక్ అయ్యారు. ఆమెకేం చేయాలో కూడా అర్థం కాలేదు. వెంటనే ఆమె తన భర్తను తీసుకుని సిల్క్ స్మిత గారింటికి వెళ్ళింది. కానీ ఈ విషయం తెలుసుకుని అనురాధ గారు అక్కడికి వెళ్లే లోపే సిల్క్ స్మిత గారి బాడీని చెన్నైలో ఉన్న విజయ హాస్పిటల్ కి తీసుకెళ్లారు అని తెలిసింది. ఇక అనురాధ గారు హాస్పిటల్ కి వెళ్లి సిల్క్ స్మిత గారి బాడీని ఆ దారుణమైన సిచ్యువేషన్ లో చూడవలసి వచ్చింది. అయితే ఆ రోజుల్లో సిల్క్ స్మిత గారికి ఎంత క్రేజ్ ఉందో అనే విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ రోజుల్లో యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసింది కూడా సిల్క్ స్మితనే. అలాంటి సిల్క్ స్మిత గారు ఒక స్ట్రెచ్చర్ పై జీవంగా పడి ఉన్నారు. అండ్ ఆమె ముఖం మీద, శరీరం మీద ఈగలు ముసురుతున్నాయి. ఆ దృశ్యాన్ని చూసిన అనురాధ గారు చెల్లించిపోయారు. వెంటనే అనురాధ గారు అక్కడ ఉన్న వాళ్ళని ఒక నోట్బుక్ అడిగి సిల్క్ స్మిత గారి బాడీ మీద, మొహం మీద ఉన్న ఈగలు పోయేలా ఆమె విసిరారంట. అంతకన్నా ముందు రోజు రాత్రి సిల్క్ స్మిత గారు అనురాధ గారికి ఫోన్ చేసినప్పుడు అనురాధ గారు ఆమె దగ్గరికి వెళ్తే ఆమె నిజంగా ఏం చెప్పుకునేదో, మేబీ ఇలాంటి పరిస్థితి కూడా వచ్చి ఉండేది కాదు కావచ్చు, నేను ఖచ్చితంగా వెళ్లాల్సింది అంటూ అనురాధ గారు ఈ రోజు వరకు కూడా చాలా బాధపడతారు. అండ్ ఈ విషయాన్ని ఆమె చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. చనిపోవడానికి ముందు రోజు నైట్ నాకు ఫోన్ చేసింది. ఓకే, అప్పుడంతా ల్యాండ్ లైనే కదా, ఈ మొబైల్స్ అంతా ఏం లేదు. తను ఏం చెప్పిందంటే, ఏం చేస్తున్నాము, సతీష్ బెంగళూరు నుంచి వస్తూ ఉన్నాడే కార్లో, ఎనీ టైం వచ్చేస్తాడు, ఇంట్లోనే ఉన్నాను, ఏం విషయం అంటే, నువ్వు కొంచెం రాగలుగుతావా ఇంటికి అని అడిగింది. సిల్క్ స్మిత చనిపోయినట్టు వస్తుంది అని. అది చూసి చాలా పెద్ద షాక్ నాకు. అయ్యో, నేను పిలిచిందే, ఒకవేళ ఎల్లుంటే ఏదైనా మాట్లాడి ఉంటుందో ఏంటో, ఒకవేళ కొంచెం మైండ్ డిస్ట్రాక్ట్ అయి ఉంటుందేమో, ఎందుకు ఇలా చేసుకుంది అని నాకు అర్థం కాలేదు. ఒక ముక్కలో చెప్పాలి అంటే ఇది కూడా మనల్ని ఎప్పుడు వెంబడించే ఒక చిన్నపాటి ట్రోమా లాంటిదే. ఎందుకంటే నైట్ ఒక పర్సన్ ఫోన్ చేసి నా దగ్గరికి రా అని అడగగానే మార్నింగ్ వస్తాను అని చెప్పి మార్నింగ్ లేసి చూసే లోపే ఆ మనిషి చేసుకుంటే అసలు బాధ ఎలా ఉంటుంది. అయితే సిల్క్ స్మిత గారు ఆమె 18 years కెరీర్ లో తెలుగు, హిందీ, మలయాళం అంటూ అన్ని భాషల్లో 450కి పైగా సినిమాల్లో నటించారు. తన కళ్ళతో, తన బాడీతో, తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో దేశంలో ఉన్న వాళ్ళందరినీ తమ వైపుకు తిప్పుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే 1980s, 1990s ఈ టైంలో ఏ హీరోకి, ఏ హీరోయిన్ కి లేనంత క్రేజ్ సిల్క్ స్మిత గారికి ఉంది. మరి అంత క్రేజ్ ఉన్న సిల్క్ స్మిత గారు ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నారు, అండ్ అది కూడా అంత సడన్ గా? మీకు తెలుసా, సిల్క్ స్మిత గారు చనిపోయినప్పుడు ఆమె ఏజ్ జస్ట్ 35 years మాత్రమే. మరి అంత చిన్న ఏజ్ లో ఆమె ఎందుకని చేసుకోవాల్సి వచ్చింది? అండ్ చనిపోయే ముందు ఆమె పడ్డ కష్టాలేంటి, ఆమె ఎలాంటి సమస్యలు ఇరుక్కున్నారు, అసలు ఆమె నిజంగా చేసుకుని చనిపోయిందా, లేకపోతే ఎవరైనా చంపి లాగా క్రియేట్ చేశారా? సో ఈ వీడియోలో దీంతో పాటు సిల్క్ స్మిత గారి గురించి కూడా ఇంకా చాలా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఈ వీడియో రీసెర్చ్ చేస్తున్న టైంలో మా రీసెర్చ్ టీమ్ వచ్చేసి చాలా ఇంటర్వ్యూస్, న్యూస్ ఆర్టికల్స్ అండ్ అలాగే తన సొంత వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైక్ వాళ్ళ తమ్ముడు, వాళ్ళందరి ఇంటర్వ్యూస్ చూసి రీసెర్చ్ చేసి ఈ వీడియో మేము మీ ముందుకు తీసుకొస్తున్నాము. సో ఈ వీడియో రీసెర్చ్ వెనుక మేము పడ్డ కష్టం కూడా చాలా ఉంది. సో దానికోసం మీరు మా కోసం చేయవలసింది పెద్దగా ఏమీ లేదు, వీడియోని కంప్లీట్ గా చూడండి అండ్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. So let's get into the video. సిల్క్ స్మిత గారు 1960 December 2న ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు డిస్ట్రిక్ట్ లోని కొవ్వాలి అనే విలేజ్ లో జన్మించారు. సిల్క్ స్మిత గారి అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. తన తండ్రి పేరు రామాళ్ళు అండ్ తల్లి పేరు సరసమ్మ. అయితే వాళ్ళది చాలా పేద కుటుంబం. అయితే సిల్క్ స్మితకు వాళ్ళ తమ్ముడు పుట్టిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని గొడవలు జరిగాయి. లైక్ ప్రతి ఇంట్లో ఉండేవే ఫ్యామిలీ ఇష్యూస్. అలా ఈ ఫ్యామిలీ ఇష్యూస్ కారణంగా సిల్క్ స్మిత గారి తండ్రి అయిన రామాళ్ళు గారు ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయారు. అప్పటి నుండే సిల్క్ స్మిత గారి ఫ్యామిలీకి ఇంకా చాలా ఎక్కువ ఇబ్బందులు రావడం మొదలయ్యాయి.
ఉన్నాయి. అండ్ స్మిత గారు కూడా అప్పుడు 4th క్లాస్ వరకే చదువుకున్నారు. తర్వాత ఆమెకున్న పేదరికం వల్ల ఆమె తన చదువుని ఆపేయాల్సి వచ్చింది. దీంతో తన చదువుని మానేసి తన తల్లితో కూలి పనికి వెళ్లడం మొదలుపెట్టింది. అయితే స్మిత గారికి 14 సంవత్సరాలున్నప్పుడు స్మిత గారి తల్లి స్మిత గారికి ఆమె కన్నా వయసులో పెద్దతనికిచ్చి పెళ్లి చేసింది. ఎందుకో తెలియదు గాని తమ భర్త రోజు తాగొచ్చి సిల్క్ స్మిత గారిని బాగా కొట్టేవారు. అండ్ ఈ కొట్టడాలు ఇవన్నీ సిల్క్ స్మిత తట్టుకోలేకపోయేది. దీనివల్ల పెళ్లి జరిగిన 2 సంవత్సరాలకే ఆమె తన భర్తను వదిలేసి ఇంట్లో నుండి పారిపోయింది. ఇక తన రిలేటివ్స్ హెల్ప్ తో వాళ్ళంతా చెన్నైకి వెళ్లారు. అక్కడ చెన్నైలో ఆమె తన మామయ్య సహాయంతో యాక్ట్రెస్ అపర్ణ గారి దగ్గర మేకప్ ఆర్టిస్ట్ గా జాయిన్ అయ్యారు. అలా పనిచేయడం ద్వారా ఆమెకు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ఉంటారు కదా, వాళ్ళతో స్మిత గారికి కొన్ని పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాల ద్వారానే అప్పుడే సినిమా ఛాన్సెస్ కోసం చాలా ట్రై చేసింది. కాకపోతే ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. అయితే అనుకోకుండా ఒకసారి చెన్నైలో ఉన్న ఏవిఎం స్టూడియోస్ అపోజిట్ లో ఉండే పిండిగిరినిలో తమిళ డైరెక్టర్ అయిన విను చక్రవర్తి గారు ఫస్ట్ టైం ఆ పిండి మిల్లులో స్మిత గారిని చూశారు. అప్పుడు ఆయనకు స్మిత గారి కళ్ళు బాగా నచ్చాయి. వెంటనే ఆ డైరెక్టర్ ఆమెను ఇంటికి తీసుకెళ్లి తన భార్యకు పరిచయం చేశాడు. అప్పుడే సిల్క్ స్మిత గారికి యాక్టింగ్ లో ఇంట్రెస్ట్ ఉన్నదన్న విషయం ఆయనకు తెలిసిన తర్వాత అప్పుడు ఆయన యాక్టర్ కి కావాల్సిన యాక్టింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ నేర్పించారు. అయితే ట్రైనింగ్ పూర్తయిన తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా ఇప్పించాడు. అయితే చిన్న చిన్న ఫిల్మ్స్ లో కూడా సిల్క్ స్మిత గారు ఏ ఛాన్స్ వదలకుండా తన యాక్టింగ్ స్కిల్స్ ని ప్రూవ్ చేసుకున్నారు. తర్వాత యాంటోనీ ఈస్ట్ మ్యాన్ అనే ఒక మలయాళం డైరెక్టర్ డైరెక్షన్ లో ఇనయే తెడి అనే ఒక సినిమాలో ఫస్ట్ టైం ఒక మంచి రోల్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ మూవీ చాలా లేట్ గా రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ నుండే ఆమె పేరు కాస్త స్మితాగా మార్చారు. 1980లో వడి చక్రం అనే ఒక మూవీ రిలీజ్ అయింది. అందులో స్మిత గారు సిల్క్ అనే ఒక బార్ గర్ల్ క్యారెక్టర్ లో కనిపించారు. అండ్ ఈ రోల్స్ ఆడియన్స్ ని చాలా ఇంప్రెస్ చేసింది. అందుకోసమనే ఆమె పేరుకు ముందు సిల్క్ యాడ్ అయ్యి ఇప్పటి నుండి ఆమె స్క్రీన్ పేరు సిల్క్ స్మితాగా మారింది. ఇప్పటి నుండే సిల్క్ స్మిత గారు కూడా మూవీలో చాలా బిజీ అయిపోయారు. అండ్ 1982లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో మొండ్రు ముఖం అనే ఒక ఫిలిం లో కూడా యాక్ట్ చేశారు. ఇది కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఇక అప్పటి నుండి సిల్క్ స్మిత గారు వెనక్కి తిరిగి చూసుకోవడం అనేది లేదు. అండ్ ఆ తర్వాత కమల్ హాసన్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, నాగార్జున గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, జితేంద్ర గారు, మిథున్ చక్రవర్తి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే సిల్క్ స్మిత గారి లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి పెద్ద యాక్టర్ తో సిల్క్ స్మిత గారు యాక్ట్ చేశారు. ఆ రోజుల్లో ఆమె క్రేజ్ ఎలా ఉండేది అంటే ప్రొడ్యూసర్స్ ఆమె డేట్స్ కోసం ఆమె ఇంటి ముందు ఎదురు చూసేవాళ్ళు. అప్పట్లో సిల్క్ స్మిత గారు కేవలం ఒక సాంగ్ లో కనపడడానికి ఆ కాలంలోనే 50,000 నుండి 1,00,000 వరకు రెమ్యునరేషన్ తీసుకునేవారు. అండ్ ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ రెమ్యునరేషన్ కూడా. అసలు అప్పట్లో ఏ హీరో హీరోయిన్ కి కూడా ఇంత రెమ్యునరేషన్ ఇచ్చేవారే కాదు. ఒక ఇంటర్వ్యూలో సిల్క్ స్మిత గారి గురించి డిస్కో శాంతి గారు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. అదేంటి అంటే ఆ రోజుల్లో సిల్క్ స్మిత గారు ఎంత డబ్బు సంపాదించారు అంటే తన సంపాదించిన డబ్బుని ఏం చేయాలో అర్థం కాక తన బెడ్ కింద పెట్టి పడుకునేవారంట. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఒకసారి సిల్క్ స్మిత గారు కొరికిన యాపిల్ ని వేలం వేస్తే ఒక బిజినెస్ మ్యాన్ అక్షరాల 25,000 పెట్టి ఆ యాపిల్ ని కొనుక్కున్నారంట ఆ కాలంలో. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆ రోజుల్లో సిల్క్ స్మిత గారి క్రేజ్ ఎలా ఉండేదో అని. వచ్చి ఒక 10 సంవత్సరాల దాటి 1,00,000 చూసాము. అప్పుడు ఉన్న దీనికి పర్ డే ఇచ్చేవారు. అప్పుడు పర్ డే 1,00,000, 2,00,000, 3,00,000 అంట. ఆవిడ వచ్చి చెప్తుంటారు ఆ డబ్బులు వచ్చి మంచం మీద వేసేసి బెడ్షీట్స్ దాని మీద పడుకుంటుందంట. నిజమే అయితే నాకు చెప్పింది. నేను వేషాలు తిరిగినప్పుడు ఎప్పుడు లేదు. ఆ డబ్బులన్నీ ఇట్లా వేసేసి దాని మీద పడుకుంటాను శాంతి. అయితే అంత క్రేజ్, అంత పేరు సంపాదించుకున్న సిల్క్ స్మిత గారు అంత సడన్ గా ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు, ఎందుకు చనిపోయింది? సో దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆమె పర్సనల్ విషయాలు కూడా మనం కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలన్నిటిని కూడా ఆమె సొంత తమ్ముడైన నాగ వరప్రసాద్ గారు ఇంటర్వ్యూస్ లో చెప్పారు. అండ్ చాలా మంది ఇంటర్వ్యూస్ లో అండ్ చాలా మంది మిగతా సెలబ్రిటీస్ కూడా దాదాపు ఇదే విషయాలు చెప్పారు. అదేంటి అంటే సిల్క్ స్మిత గారు అంత చిన్న ఏజ్ లో అంటే 4th క్లాస్ లోనే చదువు ఆపేశారు కాబట్టి ఆమెకు అంతగా చదువు రాదు. అండ్ తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎవరు అంత చదువుకున్నవారు కాదు. ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఆమెకు డాక్టర్ రాధాకృష్ణ అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అండ్ అతను కూడా సిల్క్ స్మిత గారి కన్నా వయసులో పెద్దవాడే. అతనికి పెళ్లి కూడా అయిపోయింది. 2 కూతుర్లు అండ్ ఒక కొడుకు కూడా ఉన్నారు. అతను సిల్క్ స్మిత గారికి మేనేజర్ లా ఉంటాను అని చెప్పి ఆమెకు దగ్గర అయ్యాడు. అండ్ సిల్క్ స్మిత గారు కూడా అతన్ని ట్రస్ట్ చేశారు. ఎందుకంటే ఒక విధంగా అతను చదువుకున్నవాడు అండ్ అలాగే తను ఎప్పుడు కూడా నిజంగా మంచివాడిని అని సిల్క్ స్మిత గారి ముందు ప్రూవ్ చేసుకుంటున్నారు. ఆమె అతన్ని బాగా నమ్మింది. ఆ తర్వాత సిల్క్ స్మిత గారిని అతను తన ట్రాప్ లోకి తీసుకోవడం మొదలు పెట్టాడు. సిల్క్ స్మిత గారి ప్రతి సినిమా స్కెడ్యూల్ ని అతనే మేనేజ్ చేసేవాడు. చివరికి అది ఎంత వరకు వెళ్లిపోయింది అంటే స్మిత గారు ఏ సినిమాలో యాక్ట్ చేయాలి, ఎందులో యాక్ట్ చేయకూడదు అని డిసైడ్ చేసేది కూడా అతనే అయిపోయాడు. మొదట్లో స్మిత గారిని కలవడానికి ఆమె తమ్ముడు అండ్ తల్లి వచ్చేవారు. అండ్ ఆ తర్వాత ఈ రాధాకృష్ణ అనే అతను ఎవరైతే మధ్యలో వచ్చారో సిల్క్ స్మిత గారి తమ్ముడిని అండ్ అలాగే వాళ్ళ అమ్మను స్మిత గారితో కలవకుండా ఆయన అవాయిడ్ చేసేవారు. చివరికి స్మిత గారు ఎవరితో మాట్లాడాలి అన్న డెసిషన్ కూడా రాధాకృష్ణనే తీసుకోవాల్సి వచ్చేది. కొంతకాలం తర్వాత స్మిత గారు ఏదైతే కష్టపడి సంపాదించుకుందో ఆ డబ్బుతో ఈ రాధాకృష్ణ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో తన సొంత పేరు మీద ఆస్తులు కొనుక్కోవడం మొదలు పెట్టాడు. ఈ విషయాలన్నీ సిల్క్ స్మిత గారికి తెలిసినా కూడా ఆమె అతన్ని ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే ఆమెను అతను కంట్రోల్లో పెట్టుకున్నాడు. అదే సమయంలో సిల్క్ స్మిత గారి బిజీ
బిజీ స్కెడ్యూల్ వల్ల చాలా మంది ప్రొడ్యూసర్స్ వెనక్కి వెళ్లిపోయారు, అంటే వాళ్ళకి ఛాన్స్ రాలేదు. అండ్ ఈవెన్ అదే సమయంలో చాలా మంది ఫిలిం ఇండస్ట్రీకి రావడం కూడా మొదలు పెట్టారు. చాలా మంది తక్కువ రెమ్యునరేషన్ తీసుకొని యాక్ట్ చేయడం కూడా మొదలు పెట్టారు. అండ్ వీళ్ళంతా కూడా సిల్క్ స్మిత గారు వదిలేసిన ఛాన్సెస్ ని యూజ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి కూడా క్రేజ్ పెరిగింది. అండ్ దీని వల్ల స్మిత గారికి ఆఫర్స్ రావడం అనేది తగ్గిపోయింది. ఇక కొత్త మూవీ ఆఫర్స్ ఏమి రాకపోవడంతో స్మిత గారే ఒక ప్రొడ్యూసర్ లాగా మారాలి అని అనుకున్నారు. అండ్ ఈ ఐడియా వెనుక కూడా రాధాకృష్ణ ఉండి ఉండొచ్చు. అయితే స్మిత గారు ప్రొడ్యూసర్ గా మారిన తర్వాత తను ప్రొడ్యూస్ చేసిన 3 సినిమాలు కూడా చాలా దారుణంగా ఫ్లాప్స్ అయ్యాయి. దీని వల్ల స్మిత గారికి భారీ ఎత్తున ఆస్తి నష్టం కూడా జరిగింది. అప్పటి నుండే ఆమె డబ్బు పరంగా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేది మొదలైంది. ఇలా విపరీతమైన సమస్యలు పెరిగిపోవడం వల్ల ఆమె ఆల్కహాల్ తీసుకోవడం కూడా స్టార్ట్ చేశారు. అండ్ తక్కువ టైంలోనే ఆల్కహాల్ కి బానిసైపోయారు. అండ్ రాధాకృష్ణ కూడా ఆమెను ఎవరితో ఎక్కువగా మాట్లాడడానికి పర్మిషన్ ఇచ్చేవాడు కాదు. దీని వల్ల ఆమె ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి షేర్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్పుకోవడానికి ఒక మనిషి కూడా లేకుండా పోయాడు. అలా తన ప్రాబ్లమ్స్ ని కూడా ఎవరికి షేర్ చేసుకోలేకపోయింది. ఇలా తనకు ప్రాబ్లమ్స్ పెరిగిపోవడం వల్ల ఆమెకు విపరీతమైన స్ట్రెస్ కూడా పెరిగిపోయింది. అయితే తను చేసుకున్న రోజు మాత్రం స్మిత గారి ఇంట్లో ఏం జరిగిందో ఎవ్వరికి తెలియదు. చనిపోయే ముందు స్మిత గారు యాక్టర్ అనురాధ గారికి కాల్ చేశారు అని చెప్పాను కదా. ఆ రోజు అనురాధ గారు గనక సిల్క్ స్మిత గారి దగ్గరికి వెళ్లి ఉంటే అసలు నిజంగా ఏం జరిగిందో అనేది ఈ రోజు అందరికి తెలిసేది. మేబీ సిల్క్ స్మిత గారు ఇవాళ ఇలా చనిపోయి ఉండేవారు కాదేమో. అయితే అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం సిల్క్ స్మిత గారు ఉరివేసుకొని చనిపోయారు అని చెప్పారు. అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో కూడా స్మిత గారు ఉరివేసుకొని చనిపోయారు అని వచ్చింది. ఆమె బాడీలో ఎలాంటి పాయిజన్ గానీ అండ్ ఆమె బాడీ పైన ఎలాంటి గాయాలు కూడా కనిపించలేదు. కానీ ఆమె చనిపోయే ముందు విపరీతంగా డ్రింక్ చేశారు. దానికి సంబంధించిన ఆల్కహాల్ కంటెంట్ ని కూడా డాక్టర్స్ ఆమె బాడీలో ఐడెంటిఫై చేశారు. స్మిత గారు చనిపోయే ముందు రాసిన ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్ లో ఏముంది అంటే, నేను యాక్టర్ అవ్వడానికి ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. నాకు చాలా కోరికలున్నాయి, వాటన్నింటినీ తీర్చుకోవాలని కూడా నాకుంది. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ప్రశాంతత దొరకట్లేదు. ఎందుకంటే ప్రతి చోట నా కష్టాన్ని, నా పనిని, నా డబ్బును దోచుకున్న వాళ్ళే నాకు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ నా కష్టాన్ని, నా డబ్బును దోచుకోవాలనే చూస్తున్నారు. నన్ను బాబు తప్ప ఎవరు ప్రేమగా చూసుకోలేదు. నేను అతడికి మాత్రమే కృతజ్ఞతలు చెప్పాలి. అతను నన్ను మోసం చేయడు అని నేను అనుకున్నాను, కానీ అతను కూడా నన్ను మోసం చేశాడు. నేను అందరికీ మంచే చేశాను, కానీ అందరూ నా మంచితనాన్ని యూజ్ చేసుకొని నన్ను మోసం చేశారు. బాబు కూడా అందులో ఉన్నాడు. అతను నా దగ్గర తీసుకున్న నగలు ఇంతవరకు నాకు ఇవ్వలేదు. ఇప్పుడు నా ఆస్తిలో సగం నేను బాబుకి ఇవ్వాలి. దేవుడు అనేవాడుంటే అతన్ని వదిలిపెట్టడు. 5 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి నాకు జీవితాన్ని ఇస్తానంటూ చెప్తూ వచ్చాడు. కానీ కేవలం అవన్నీ మాటలే అని తెలిసాక నేను తట్టుకోలేకపోయాను. ఇక నేను బ్రతికుండాల్సిన అవసరం లేదు అని నాకు అనిపిస్తుంది. రాధాకృష్ణ, రాము నన్ను మరణం వైపు నెట్టేస్తున్నారు. ఈ లెటర్ రాయడానికి నేను చాలా బాధపడుతున్నాను అని అర్థం వచ్చేలా లెటర్ రాసి ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అండ్ ఈ లెటర్ చూసిన తర్వాత స్మిత గారు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని అందరికీ అనిపిస్తుంది. కానీ ఆమెది సూసైడ్ కాదు అన్న డిస్కషన్ ఎందుకు స్టార్ట్ అయింది? ఎందుకంటే కొన్ని ఇంటర్వ్యూస్ లో ఆమె తమ్ముడు వరప్రసాద్ గారు కొన్ని విషయాలు చెప్పారు. అతను చెప్పిన దాని ప్రకారం ఆ సూసైడ్ నోట్ లో బాబు అంటే డాక్టర్ రాధాకృష్ణ. సిల్క్ స్మిత గారు అతన్ని బాబు అని పిలిచేది. నిజంగా అతను ఆమెను చాలా మోసం చేశాడు. అండ్ అన్నింటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, అసలు సిల్క్ స్మిత గారికి రాయడమే రాదు. ఆమె చదువుకుంది 4th క్లాస్ వరకే. సో ఈ లెటర్ ని సిల్క్ స్మిత గారు రాయలేదు. అండ్ ఆమె చనిపోయిన కొన్ని రోజుల తర్వాత రాధాకృష్ణ తన ఫ్యామిలీని తీసుకొని ఎవరికి తెలియకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో అనేది కూడా ఎవరికి తెలియదు. సిల్క్ స్మిత గారి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అలాగే తన తమ్ముడు ఎవరు కూడా అంతగా చదువుకోలేదు. అండ్ ఈ సిచ్యువేషన్ లో వాళ్ళకి ఎవరు కూడా అంతలా హెల్ప్ చేయలేదు. దీనివల్ల వాళ్ళకి రాధాకృష్ణపై అనుమానం ఉన్నా సరే వాళ్ళు పోలీసులకి కంప్లైంట్ ఇవ్వలేకపోయారు. అదే సమయంలో రాధాకృష్ణ తన దగ్గర ఉన్న డబ్బుని, తన పలుకుబడిని యూజ్ చేసుకొని పోలీసులను మేనేజ్ చేశాడు అని, అందుకనే పోలీసులు కూడా ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా కేసుని క్లోజ్ చేశారు అని సిల్క్ స్మిత ఫ్యామిలీ మెంబర్స్ భావిస్తున్నారు. అందుకనే సిల్క్ స్మిత గారి డెత్ ఇప్పటికీ కూడా ఒక మిస్టరీ లాగానే ఉంది. అండ్ సిల్క్ స్మిత గారి సడన్ డెత్ గురించి మీరేమనుకుంటున్నారు? సిల్క్ స్మిత గారు అంత సడన్ గా ఎందుకు చనిపోయి ఉంటారు? ఇప్పటి వరకు ఉన్న వర్షన్స్ అయితే ఇది. మీ వర్షన్ ఏంటి కింద కామెంట్ చేయండి. అండ్ మీరే కాకుండా మన ఫాదర్స్ జనరేషన్స్ ఎవరైతే సిల్క్ స్మిత గారిని అడార్ చేశారో వాళ్ళకి ఈ వీడియో చూపించండి. అండ్ అలాగే మీరు సౌందర్య గారి డెత్ మిస్టరీ గురించి తెలుసుకోవాలి అనుకున్నా, శ్రీదేవి గారి డెత్ మిస్టరీ గురించి తెలుసుకోవాలి అనుకున్నా, ఇక్కడ డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను. అండ్ ఐకార్డ్స్ లో కూడా లింక్స్ ఇస్తాను. లేకపోతే వీడియో ఎండ్ లో యాడ్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా చూడండి. ఈ వీడియో కోసం మేము చాలా రీసెర్చ్ చేశాము. ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అదేదైనా సరే కింద కామెంట్ చేయడం ద్వారా మాకు కూడా మంచి రీచ్ వస్తుంది. అండ్ గైస్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ది ఇండియన్ ఎప్స్టీన్ ఫైల్స్. అదే మహాత్మా గాంధీ గారు తన చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్లతో చేసిన ఎక్స్పెరిమెంట్స్ గురించి. సో ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ దాని వెనుక కూడా చాలా రీసెర్చ్ ఉంది. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.